ఫేస్బుక్లో మీరు విచ్చలవిడిగా వాడతారా? దేనిపైనైనా కామెంట్స్ చేస్తారా? అంత దూకుడొద్దు. భారతీయ ఐటీ చట్టంలోని సెక్షన్ 66A మీకోసమే కాసు కూర్చోండి. మీరేమైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే మీపై కేసు నమోదు చేస్తారు. సోషల్ నెట్వర్క్లపై ఇలాంటి కండిషన్స్ విధించడం ఏంటంటూ యూత్ మండిపడుతున్నారు. సమాజంలో జరుగుతున్న కుళ్ళు రాజకీయాలపై యువత ఆవేశంగా పెట్టే పోస్టులు వారిని చిక్కుల్లో పడేస్తున్నాయి. అంతేకాదు, దాన్ని ఎవరైనా లైక్ కొట్టినా, షేర్ చేసినా వారికి ఇబ్బందులు తప్పవంటోంది ఐటీ చట్టంలోని సెక్షన్ 66A. ఫేస్బుక్, ట్విట్టర్లు ఎక్కువగా ఉపయోగించే యువతకు ఇప్పుడు ఐటీ చట్టం వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. సోషల్ నెట్వర్క్ లో పలు సామాజిక అంశాలపైన, నేతలపైన, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చాలా పోస్టింగ్లుంటాయి. మనం చేసిన వ్యాఖ్యలు, బొమ్మలు ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నా, నచ్చకపోయినా వారు పోస్ట్ చేసిన వాటిపై కేసులు పెట్టొచ్చు. దీనిపై లైక్ చేసినా, షేర్ కొట్టిన వారికి ఇబ్బందులు తప్పవు. ఇక్కడ మనకి పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి అంటే ఒక వ్యక్తి కంట్రోల్ చేయలేని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఒక వ్యక్తి తన ఆవేశాలను వెళ్ళగక్కినప్పుడు వ్యక్తికి పర్సనల్గా కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది మనకి ఈ మధ్య కాలంలో ఐటీ యాక్ట్ 66A ద్వారా ఏర్పడిన కాంప్లికేషన్ చూస్తే అర్థమవుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై యువకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ అంటేనే భావస్వేచ్ఛ ప్రకటన చిహ్నం అని, అలాంటి వాటిపైనే ఆంక్షలు విధించి సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తుందని మండిపడుతున్నారు. లైక్లు కొట్టుమైన వారిపైన ఇలా అరెస్ట్ చేస్తామని అలాంటి చాలా అది చేస్తున్నారు. అండ్ దానికి 66A జియో అనేది పాస్ చేసినారు అని చెప్తున్నారు. దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి వేరే అయినా చేయాలి. అతను ఓపెన్ చేశారంటే ఎవరో కామెంట్ చేస్తున్నారు, ఎవరో పోస్ట్ చేస్తున్నారని కాకుండా ఇలా జరుగుతుందా సమాజంలో అని చెప్పేసి తెలుసుకోగలుగుతున్నాడు. అంతేగాని దాంట్లో ఏదో షేర్ కొట్టగానే మీరు బ్యాడ్ అని చెప్పేసి ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకోవడం సరైనది కాదు. మరోవైపు సెక్షన్ 66A నిబంధనల ప్రకారం సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించడం వంటి నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే వీటికి లైక్ కొట్టినా, షేర్ చేసిన వారికి కూడా శిక్ష తప్పదంటోంది భారతీయ ఐటీ చట్టం. ఇలాంటి వారిపై ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు. అప్పటి రైల్వే మంత్రి దినేష్ త్రివేది మమతపై చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఆయనపై వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసిన అంబికేష్ ను సెక్షన్ 66A కింద అరెస్ట్ చేసి మహిళను కించపరిచాడనే అభియోగాన్ని అతనిపై మోపారు. సెప్టెంబర్ 9వ తేదీన అసిం త్రివేది అనే చిత్రకారుడు ఇండియా అగెనిస్ట్ కరప్షన్ కు మద్దతుగా పార్లమెంట్ జాతీయ చిహ్నాలపై కార్టూన్లు వేసి ఫేస్బుక్ లో పెట్టడంతో జాతీయ జెండాను అవమానం చేశారనే అభియోగంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 20వ తేదీన రవి శ్రీనివాసన్ అనే పుదుచ్చేరికి చెందిన వ్యాపారి రాబర్ట్ వాద్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను సెక్షన్ 66A కింద అరెస్ట్ చేశారు. తాజాగా బాల్ ఠాక్రే మృతిపై చేపట్టిన బంద్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ముంబైకు చెందిన షాహీన్ తో పాటు రేణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భావ స్వేచ్ఛ కొరకు ఉపయోగించే సోషల్ నెట్వర్క్ సైట్స్ పై ఆంక్షలు విధించడం ఇంటర్నెట్ స్వేచ్ఛ హరించినట్టే అని నిపుణులు అంటున్నారు.